టైల్స్ అండ్ పెయింట్స్ మెగా షోరూమ్ తెనాల్లో ప్రారంభించబడినది. మా వద్ద అనేక రకాల డిజైన్స్తో టైల్స్, పెయింట్స్ అండ్ వైట్ సిమెంట్ అండ్ శానిటరీ ఐటమ్స్ లభించును. ఏషియన్ పెయింట్స్ మా ప్రత్యేకత. హోల్సేల్ అండ్ రిటైల్గా అమ్మబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 9248 63057044148. మా అడ్రస్ కటివరం రోడ్, రైల్వే స్టేషన్ సెంటర్, బాలాజీరావుపేట్, తెనాలి 522201. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్కు రాని న్యూస్లను అందించడం మీ అభయ్ టీవీ ఛానల్ ప్రత్యేకత. అంటే TV9, TV5, సాక్షి, ఏబిఎన్ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ప్రసారం చేసే న్యూస్లను మీకు అందించడం, తెలియజేయడం మా ప్రత్యేకత. మా ఛానల్కి 10 వ్యూస్ వచ్చాయా, 100 వ్యూస్ వచ్చాయా, లేదా 1,00,000 వ్యూస్ వచ్చాయా అనేది మాకు అనవసరం. మా ఛానల్కి 2 డైలాగ్స్. మా పని మేము చేసుకోకపోవటమే రాజా. ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి 2వ తేదీన ఎలక్షన్ కోడ్, మార్చి 6వ తేదీన ఎలక్షన్స్ నిర్వహించబోతున్నట్లుగా సమాచారం. ఈ ఎలక్షన్స్ కులాల మధ్య పోరాటంగా, రంగు నాయకుల మధ్య పోరాటంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు, విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా మళ్ళా ప్రభుత్వోంది. తెలంగాణలో 7 నెలల తర్వాత కరోనాని అనౌన్స్ చేశారు. ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెల్త్ డిపార్ట్మెంట్ వారు తెలియజేశారు. సెపరేట్ బెడ్స్ని కూడా కేటాయిస్తున్నట్టు హాస్పిటల్ వారు తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ నాయకులు, కార్యకర్తలతో కలిసి చెంచుపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద పెంచిన విద్యుత్ ఛార్జీలకు పెంపుపై కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం నిరసనగా విద్యుత్ కార్యాలయంలో ఉండే సిబ్బందిని బయటకు పంపి తలుపులు మూసి కార్యాలయానికి బీజేపీ శ్రేణులు తాళాలు వేశారు. పాటిబండ్ల రామకృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని, ప్రజలకు నాణ్యమైన కరెంటు ఇవ్వడం లేదని, కరెంటు కోతలు ఉన్నాయని, ఎక్కడా విద్యుత్ పెంపుకు చర్యలు తీసుకోవడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ కార్యాలయానికి తాళాలు వేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణం బోస్టోడ్డులోని నూకల రామకోటేశ్వరరావు గారి ఫంక్షన్ హాల్లో జరిగిన తెనాలి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు కాళీదాసు వెంకటేశ్వరరావు గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తి శివకుమార్ గారు ఈ పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొని కాళీదాసు వెంకటేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు శివకుమార్ గారు. ఆనరబుల్ మున్సిపల్ చైర్పర్సన్స్కి, ఎమ్మెల్యేలకి అభయ్ టీవీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఏమనగా, చైర్పర్సన్కి, ఎమ్మెల్యేలకి ఒక హోదా ఉంటుంది. ఏ పనైనా సక్రమంగా చేయకపోయినా, నిర్వహించకపోయినా ఎమ్మెల్యే అండ్ చైర్పర్సన్ దగ్గరుండి పనిచేయించాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ అంటే పరిశోధన లేదా పరిశీలన. ఏ ఎంప్లాయీ అయినా సక్రమంగా పనిచేయని వారి మీద పనిష్మెంట్, మెమో, డిస్మిస్ లాంటివి అమలు చేయాలి. మొదటిసారి వార్నింగు, రెండోసారి మెమో, మూడోసారి పనిష్మెంట్ లేదా డిస్మిస్ అలాంటివి పాటించాలి. ఇవి ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అయినా చేయాల్సిన పని. మురుగు కాలువల్లో మురుగు పారుదల సరిగ్గా లేదు అంటే, లేకపోతే చెత్త చెదారాలు ఉన్నాయంటే చైర్పర్సన్ వెళ్ళి లేదా ఎమ్మెల్యే వెళ్ళి దగ్గరుండి ఆ పని చేయించాల్సిన అవసరం లేదు. వారి పని సక్రమంగా చేయని ఎడల వారి మీద పనిష్మెంట్ తీసుకోవచ్చు. ఇది హై ప్రొఫెషనల్ గవర్నమెంట్ డ్యూటీ అంటే ఇదే. సెమీ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి అధికారులకు, సిబ్బందికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన గుంటూరు నగర మేయర్ కావారి శివనాగ మనోహర్ నాయుడు మరియు ఎమ్మెల్యే ముస్తఫా గారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు వనమ బాల వజ్రబాబు, షేక్ నజీలా, అదనపు కమిషనర్స్ లక్ష్మీ శివజ్యోతి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, డిప్యూటీ కమిషనర్లు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ వివిధ విభాగాల అధికారులు, ఈ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణం ఐతానగర్లోని తెలుగు బాప్టిస్ట్ చర్చి వద్ద మదర్ తెరీసా హెల్ప్ లైన్ డైరెక్టర్ అత్తోట అమృతరాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అన్నాబత్తి శివకుమార్ గారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవనీయులు తెనాలి శాసనసభ్యులు శ్రీ అన్నాబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు తెనాలి మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు శ్రీ ధర్మరాజులు చెన్నకేశ్వర గారి చేతుల మీదుగా తెనాలి మండలం సెక్రటరీలకు అందజేయడం జరిగింది. తెనాలి పట్టణంలో 6వ వార్డులో మురుగు కాలువలో పారటం లేదని కంప్లైంట్ ఇచ్చిన వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ రాధిక గారు. 6వ వార్డులో కాలువలను శుభ్రం చేయటం లేదని, కాలువల్లో మురుగు పేరుకొని సరిగా పారటం లేదని 6వ వార్డు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి పోతిరెడ్డి హేమలత గారు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గారికి తెలియజేశారు. రోజువారీ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా గురువారం 6వ వార్డులో చైర్పర్సన్ పర్యటన సందర్భంగా ఇక్కడ కౌన్సిలర్ ప్రజలు తమ వార్డుకు చైర్పర్సన్ తొలిసారిగా వచ్చినందుకు స్వాగతించారు. అనంతరం మురుగు కాలువపై ఉన్న అవరోధాలను మేస్త్రీల శానిటరీ సిబ్బంది చేత తొలగించి వార్డు ఇన్ఛార్జి కోరిన విధంగా వార్డులోని అన్ని సమస్యలు పరిశీలించారు. అనంతరం సిబ్బందిని ఇక నుండి సిల్టు మరియు మురుగు పెరగనీయకుండా చూడాలని, ఎప్పటికప్పుడు కాలువలను శుభ్రం చేయాలని సిబ్బందిని ఆదేశిస్తూ తాను కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటానని వారితో అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు తాడిపోయిన రమేష్ గారు, పోతిరెడ్డి నాగరాజు, నీలి అజయ్ కుమార్, బయ్యా శ్రీనివాసరావు మరియు ఇతర పార్టీ శ్రేణులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్ల నిరసన కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది. 10 రోజులు దాటిన వారి డిమాండ్లను ప్రభుత్వం స్పందించడం లేదని వారు వాపోతున్నారు. తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు వచ్చి వారికి మద్దతు తెలియజేస్తున్నారు. మా పార్టీ అధినాయకం వస్తే మేము మీ సమస్యలను తీరుస్తామని వారు తెలియజేశారు. ఏలూరులో నూతనంగా ఏర్పాటు చేసిన ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో రాష్ట్ర హోం మంత్రివర్యులతో కలిసి ప్రారంభించిన రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని గారు. ఆళ్ల నాని గారు ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ వారికి అభినందనలు తెలియజేశారు. దర్శనం నవదశ 18వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 31న ఆదివారం సాయంత్రం రవీంద్ర భారతిలో మహోపాధ్యాయ భారతీయ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ డాక్టర్ దోద్బల ప్రభాకర్ శర్మ గారికి నిర్వహిస్తున్న గురు సత్కార మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయవలసిందిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి సి దుద్దిల్ల శ్రీధరబాబు గారిని శాసనసభలోని వారి ఛాంబర్లోకి కలిసి ఆహ్వానించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఉమ్మడిగా ఈసారి ఎలక్షన్స్కి పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి ఎలక్షన్స్కి జనసేన పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేసినా కేవలం 7 సీట్స్ మాత్రమే వచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ ప్రముఖుల అంచనా. ఈసారి కాపు నాయకులు ఆంధ్రాలో ఎన్ని సీట్లు గెలుస్తారో అనేది చెప్పలేని పరిస్థితి. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మందే, కుర్రోళ్ళు అదరగొట్టారు. దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా యువ ఆటగాళ్లు అదరగొట్టారు. నిర్ణయాత్మక 3వ వన్డేలో సమిష్టిగా రాణించి సఫారీలపై 78 పరుగుల తేడాతో గెలుపొందారు. వన్డే సిరీస్ను కైవసం చేసుకున్నారు. టీ20 సిరీస్లోనూ అద్భుతంగా రాణించి సిరీస్ను సమం చేసిన సంగతి తెలిసిందే. భారత్ విధించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. కఠినమైన పిచ్చులపై లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర వహించాడు. అంతర్జాతీయ మ్యాచ్లో తొలి శతకం నమోదు చేసిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్కు రాని న్యూస్లను అందించడం మీ అభయ్ టీవీ ఛానల్ ప్రత్యేకత. అంటే టీవీ9, టీవీ5, సాక్షి, ఏబిఎన్ లాంటి పెద్ద పెద్ద ఛానల్స్ ప్రసారం చేసే న్యూస్లను మీకు అందించడం, తెలియజేయడం మా ప్రత్యేకత. మా ఛానల్కి 10 వ్యూస్ వచ్చాయా, 100 వ్యూస్ వచ్చాయా, లేదా 1,00,000 వ్యూస్ వచ్చాయా అనేది మాకు అనవసరం. మా ఛానల్కి 2 డైలాగ్స్. మా పని మేము చేసుకొని పోవటమే రాజా. ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ని సెట్ చేస్తాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ మూడింటిని కూడా నేను సోషల్ మీడియా ద్వారా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిని అనుసరించి ఫాలో అవ్వాల్సిందిగా సబ్స్క్రైబ్ మరియు ఫాలో
అవ్వాల్సిందిగా నేను ప్రజలను, నన్ను ఇష్టపడే వ్యక్తులకు నేను తెలియజేస్తున్నాను. నమస్తే, దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.